అమ్మ నాన్న మంచిగా సంపాదించి పెట్టారు, కొడుకు కూడా మంచి జాబ్ చేస్తున్నాడు, అవును. కానీ పెళ్లి కావట్లేదు, ఎక్కడికి వెళ్ళినా సంబంధాలు కుదరట్లేదు. ఎందుకు వాళ్ళ లైఫ్ లో ఏదైనా దోషం ఉందంటారా? వాస్తవానికైతే తల్లి ఈ సంఘటనలలో చాలా మంది నలిగిపోతూ ఉన్నారు. వయసు అయిపోతుంది, కళ్యాణం జరగట్లేదు. అవునండి. ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే దానికి అర్థం పరమార్థం నడుస్తుంది. ఇప్పుడు ఉండవలసిన జనరేషన్లో 25 నుంచి 30 వరకు కళ్యాణం అయిపోవాలి మీద. ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందు తాతల తరాల యొక్క కాలంలో 14లో 13లో 17లో చేసుకున్నారు. ఇప్పుడు 21 అయ్యేదాకా కళ్యాణం ఎవరు చేయరు. 21లో చదువు పూర్తవుతుందా అంటే అవ్వదు. 21 దాటిపోయిన తర్వాత 25 ఇప్పుడు ఖచ్చితమైన నడకటి. ఈ 25 నుంచి 30 లోపల కళ్యాణం అయితేనే దానికి ఒక అర్థం పరమార్థం. ఆ బిడ్డలైనా ఆ కుటుంబాలైనా కానీ మనం అన్ని రకాలుగా నడవడి చేసుకోవచ్చు, అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళవచ్చు. అలాగ నలిగిపోయే వాళ్ళలో ఉండవలసిన దోష ప్రభావితమైన సమస్య ఉంటుంది. వాళ్ళకి నడవడి కాని పరిస్థితులు కూడా కొన్ని అవాంతరాలు కూడా జరుగుతూ ఉంటాయి. కొంతమందికి కళ్యాణం దగ్గరకు వచ్చి కూడా ఆగిపోతూ ఉంటాయి. కొంతమందికి పెళ్ళైనా కానీ ఇచ్చకపోతుంటారు. ముందు ఒకరికి స్థితిగతులు అనుకూలంగా లేకోకుండా నానా రకాల బాధలతో పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి నాగదోష సమస్య ఉంటుంది, కుజదోష సమస్య ఉంటుంది, మంత్ర సమస్య ఉంటుంది. కొంతమందికి చెడు ప్రభావాలతో కూడుకున్న యజ్ఞబంధంలో చేసిన కొన్ని కట్టడీలు ఉంటాయి. వాళ్ళని ముందుకు రానికోకుండా వాళ్ళ భవిష్యత్తులో ఇప్పుడు ఈ సమస్య ఒక్క మనిషి పురుషుడికే కాదు, స్త్రీలకు కూడా కొన్ని ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే దేనికి ఇబ్బందులు ఉంటాయి అని అంటే వీళ్ళకు ఉండవలసిన సమస్య వాళ్ళ కుటుంబసరమైన పూర్వీకుల నుంచి వచ్చిన దైవనాగబంధంలో కూడా కొన్ని ఉంటాయి. వాటికి సంబంధించిన దాన్ని మనం బాగా వెతికి వాళ్ళలో ఉండవలసిన లోతు ప్రభావం ఏంటి, వీళ్ళ జాతక చక్ర ప్రభావం ఏంటి, వీళ్ళ పుట్టిన గడి ఏంటి, వీళ్ళ పుట్టుకలో కళ్యాణ యోగంలో కొన్ని విధాలుగా ఏ విధంగా నడుస్తున్నారు అనేది కూడా మనం గమనించి వాళ్ళ జీవిత చక్రాన్ని మనం పరిశీలించి వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని చేసి వాళ్ళ జీవితంలో ఎలా వెళ్తే ఆ టైం వరకు కళ్యాణం జరుగుతుంది. ఈ నెల కాకపోయినా వచ్చే నెలలోనైనా కళ్యాణం జరిగే యోగ బలాలు చాలా ఉన్నాయి అనేది మనం దాన్ని కుదుర్చేసి వాళ్ళకి ఒకటి ఎదుటి వాళ్ళు వచ్చినా కానీ నచ్చే విధంగా. కొంతమందికి నచ్చరు, నువ్వు 50 మందిని చూపించినా నచ్చరు. ఎందుకంటే వాళ్ళకు ఉండవలసిన ప్రభావం అలాంటిది. ఒక్కొక్క స్త్రీలో మంచి కళ ఉన్నా కానీ వాళ్ళు నచ్చరు, ఒక్కొక్క పురుషుల్లో మంచి కళ ఉన్నా వాళ్ళకు కొంతమందికి నచ్చరు. ఎందుకంటే మనిషి జీవికి ఒక బుద్ధి, జిమ్మికి ఒక ఆలోచన. అలాగా కొంతమందిలో ఉండవలసిన దోష ప్రభావమే, మంత్ర ప్రభావమే, చెడు ఇబ్బందే కానీ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళల్లో చాలామంది స్థిరపడరు, కళ్యాణం అనేది ముందుకు రాదు. అలాంటి సమస్యలతో నలిగిపోయే వాళ్ళు ఎవరైనా వాళ్ళ సమస్యలను మాకు ఖచ్చితంగా వాళ్ళ ఫోటో, పేరు, పుట్టిన గడియని బట్టి వాళ్ళని ఎలా చేస్తే బాగుంటుంది, ఎప్పుడు కళ్యాణ బలం వస్తుంది, వాళ్ళకి ఎలాంటి దోషాలు ఉన్నా కానీ వాటిని పరిష్కారం చేసి కళ్యాణాన్ని అతి త్వరలో ముడిపడే విధంగా ఏ దిశ నుంచి ఏ స్త్రీ వస్తుంది, ఏ స్త్రీకి ఏ దిశ నుంచి ఏ పురుషుడు వస్తాడు అనేది మనం గమనించి వాటి బలాన్ని చూసి వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని మనం చేయొచ్చమ్మా. ఓకే.